దేవుడు చెప్తుంది ఏంటి? మారు మనసు పొందుడి. మారు మనసు పొంది దేవుని రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందండి. మారు మనసు పొందితేనే సమీపంగా ఉన్న దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించగలుగుతారు. లేకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించండి. దేవుని రాజ్యంలో ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు కూడా భూమి మీద మీరు అనుభవించాలంటే మారు మనసు పొందుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని రాజ్య సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన దీవెన, ఆశీర్వాదాలు మీ జీవితంలోనికి రావాలంటే ఏం కావాలా? మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకోవాలి. మారు మనసు లేకోకుండా దేవుని దైవ రాజ్య సంబంధమైన దీవెన, ఆశీర్వాదాలు ఏవి కూడా మనం పొందుకోలేం. దేవుని రాజ్యానికి కూడా మనం ఏం కాలేమో వారసులుగా ఉండలేం. దేవుని రాజ్యానికి వారసత్వ హక్కు కలిగి ఉంటే నీ మీద దేవుడు ఒక ప్రత్యేకమైన దృష్టి పెడతాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. మన దేశపు పౌరులు ఇతర దేశంలో ఏదైనా ఒక నేరం మోపబడు, లేకపోతే నిర్దోషులుగా ఉన్నా కూడా నేరాన్ని మోపి ఇతర దేశాల వారు ఏదైనా హింస పెట్టినా, బాధించినా, చంపినా, చెరసాల్లో పెట్టినా ఏం చేస్తారు తెలుసా? మన దేశపు అధికారులు, మన దేశం ప్రభుత్వం ఊరుకోదు. మన దేశ ప్రభుత్వం ఏం చేయదు? ఊరుకోదు. తక్షణమే ఏం చేస్తుంది? చర్యలు తీసుకుంటుంది. ఎక్కడో విదేశాలకు వెళ్ళి ఏదో చదువుల కోసం, జాబుల కోసం వెళ్ళి చనిపోయిన బిడ్డలు కూడా ఇక్కడ తీసుకురావడం కోసం ఏం చేస్తుంది చెప్పండి? ప్రభుత్వం పూనుకుంటుంది. ఎందుకని? మన భారతదేశపు పౌరుషత్వ హక్కు కలిగి ఉన్నాడు కనుక ఒక దిక్కుమాలోళ్ళకి ఎంత మాత్రం కూడా విడిచిపెట్టదు మన ప్రభుత్వం. దిక్కుమాలోళ్ళకి ఎంత మాత్రం కూడా ఏం చేయదు? ఒక సామాన్యుని విడిచిపెట్టదు. ఏం విడిచిపెట్టేస్తే ఎంతమంది ఉన్నా వాళ్ళ కోసం ఎందుకు అంత ప్రయాసపడేది? దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. మన దేశమే కాదు, ఏ దేశమైనా ఆ దేశ పౌరులను ఏం చేస్తుంది? పోగొట్టుకోవడానికి ఇష్టపడదు, వారు విడిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాయి. ఎందుకు చెప్తా అంటే ఈ మాటలు, నువ్వు ఆ దేశపు రాజ్యపు హక్కును కలిగి ఉంటే, మారు మనసు పొందుకుంటే, ఆ రాజ్యాలను అర్హుడుగా యోగ్యురాలుగుంటే దేవుడు నీ విషయంలో ఏం చేస్తాడు తెలుసా? ఒక బాధ్యత కలిగి ఉంటాడు. దేవుడు నీ విషయంలో ఒక బాధ్యత తీసుకుంటాడు. ఎందుకని? నువ్వు ఆ రాజ్యపు పౌరసత్వ హక్కు కలిగి ఉన్నావు. ఆ రాజ్యానికి సంబంధించిన కుమార్తె కనుక దేవుడు నీ మీద ఏం చేస్తాడు? ప్రత్యేకమైన కందృష్టి పెడతాడు. ఈ లోకములో నీకు కలిగేటువంటి శోధన బాధల్లో నిన్ను బాధించే శత్రు విషయమే కావచ్చు, నిన్ను శోధించేదే కావచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టేదే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, దేని విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు తెలిసి? నీ చూసి చూడనట్టుగా ఊరుకోడు. ఆయన ఖచ్చితంగా నీ విషయంలో కేర్ తీసుకుంటాడు. ఆయన దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చనిపోయిన బాడీని కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఎవరి సంబంధులు అయితే అర్థమవుతుందండి. మరణము కూడా ఆ రాజ్య సంబంధి అయితే ఆయనకి ఇష్టడుగా బ్రతికితే ఎంతో ఘనంగా, మహిమకరంగా తీసుకుని వెళ్తాడు దేవుడు. ఎవరికి ఇష్టం కావాలని జీవితం? ఎక్కడ ఉండాలా నీ పేరు? ఎక్కడ కనపడాలా నువ్వు? దేవుని రాజ్యములో నువ్వు అగపడాలా. దేవునికి స్తుతి కలుగును గాక. నేను చచ్చిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉంటాను అనుకుంటున్నావేమో. నువ్వు చావక ముందే దేవుని రాజ్య పౌరుడిగా నువ్వు హక్కు సంపాదించుకొని బ్రతకాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు నేను ఎక్కడ అగపడుతున్నాను? ఎక్కడుండి బోధ చేస్తాను? పరలోకంలో నా ప్రభు ఎదుటుండి నేను మీతో మాట్లాడుతున్నాను. నా ప్రభు ఎదుటి నేను మీ మధ్యన పరిచయం చేస్తున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కనుక ఏ మనసు కలిగి ఉండాలా? ఏ మనసు? మారు మనసు పొందుకోవాలి. మారు మనసు లేకుండా దేవుని రాజ్యంలోనికి పోవాలి. మారు మనసు అంటే ఏంటి? నీకున్నటువంటి పాత స్వభావం, పాత మనసు తొలగించేసేసుకొని మారు మనసు అంటే దేవుని యొక్క మనసు, దేవుని యొక్క స్వభావం, దాన్ని సంపాదించుకోవాలి, దాన్ని కలిగి బ్రతకాలి. దేవునికి స్తుతి కలుగును గాక.